Hello, dear APPSC and TSPSC competitive aspirants. All of you, Namaste. Guys, welcome to SparkEducon Indian Polity live training program in new approach. Dear folks, myself Srikant Pagilla, I teach Indian Polity. Guys, in this lecture, I am going to talk about fundamental rights introduction. ప్రాథమిక హక్కుల పరిచయాన్ని మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. Before jump into this session, just I want to give you some information. The information is this. Folks, Laxmikant Polity book ni meeru according to the APPSC and TSPSC Group 2, Group 1 and other exams ki సరిపోయే విధంగా ఆ యొక్క బుక్లోని అంశాలను మీరు కంప్లీట్ చేయాలి అనుకుంటే టైం డ్యూరేషన్ ఎంత అండి క్లాసెస్కి సంబంధించి 120 అవర్స్లో జస్ట్ 120 అవర్స్లో మీరు ఆ యొక్క బుక్లోని మీ ఎగ్జామ్స్కి సరిపోయే విధంగా సిలబస్లోని అంశాలని కంప్లీట్ చేయాలి అని మీరు అనుకుంటే దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ గైస్. సొల్యూషన్ ఇస్ దిస్. సో డౌన్లోడ్ స్పార్క్ఎడ్యుకాన్ యాప్. ఓకేనా అండి, స్పార్క్ఎడ్యుకాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అక్కడి నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో ముచ్చట ఏంటి అంటే 120 అవర్స్ క్లాసెస్తో పాటుగా మనకి ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించిన టాపిక్ వైజ్ MCQs అండి 1000 MCQs టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అండ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. Just have a look here. Right. So it's a very simple question to you. In our constitution, fundamental rights are enshrined in the part 3 from articles 12 to 35, sir. Yes, 12 to 35, right. So fundamental rights are enshrined in our constitution in the part 3 from the articles of 12 to 35, right అండి. సో ప్రాథమిక హక్కులు అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3 లో అండి. పార్ట్ 3 లో వీటిని మెన్షన్ చేయడం జరిగింది. enshrined means వాట్ అండి, దే ఆర్ ప్రొటెక్టెడ్ ఇంక్లూడింగ్ దట్ పార్ట్. ఆ భాగంలో వాటిని పెట్టడం ద్వారా ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయబడ్డాయండి, అవి రక్షించబడ్డాయి అన్నమాట. ఓకేనా. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ enshrined in the part 3 from articles 12 to 35. 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన ఆర్టికల్స్ అవి ఏ భాగంలో ఉన్నాయంటే పార్ట్ 3 లో అవి ఉన్నాయండి. రైట్. సో అవర్ ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని రూపకర్తలు ఎవరైతే ఉన్నారు, రాజ్యాంగాన్ని రచించిన రూపకర్తలు ఎవరైతే ఉన్నారు, ఈ యొక్క రాజ్యాంగ రూపకర్తలు ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ ని మన కాన్స్టిట్యూషన్ లో ఇన్సర్ట్ చేయడానికి వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయినారు, ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి మన కాన్స్టిట్యూషన్ లో యొక్క ఫండమెంటల్ రైట్స్ ని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది, పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారండి అవర్ ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ రూపకర్తలు. ఎక్కడి నుంచి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా, రైట్. సో దే ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా. అమెరికా రాజ్యాంగం నుంచి వాళ్ళు ప్రేరణ పొంది, ఇన్స్పిరేషన్ పొంది, ఇన్స్పైర్ అయ్యి మన కాన్స్టిట్యూషన్ లో ప్రాథమిక హక్కులని పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు. ఎస్పెషల్లీ అమెరికా రాజ్యాంగం అంటున్నాం. అమెరికా రాజ్యాంగంలో నిన్న మీకు చెప్పిన బిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పేసి చెప్పినా లేదా? Yes, sir. సో ఆ యొక్క బిల్ ఆఫ్ రైట్స్ ఎస్పెషల్లీ వాళ్ళు మనం బిల్ ఆఫ్ రైట్స్ నుంచి ప్రేరణ పొందినామంటే అమెరికా రాజ్యాంగంలో పేర్కొన్న బిల్ ఆఫ్ రైట్స్ అంటే అక్కడ మనం వీ కెన్ సే ఇట్ యాజ్ ఫండమెంటల్ రైట్స్, అక్కడ మనం ప్రాథమిక హక్కులుగా చెప్పవచ్చు అమెరికాలో. సో ఆ యొక్క బిల్ ఆఫ్ రైట్స్ నుంచి అంటే అమెరికా రాజ్యాంగం నుంచి అడుగుతాడు. రేపు క్వశ్చన్ ఏంటి అంటే లైక్ ఈ యొక్క ప్రాథమిక హక్కులను మనం ఎక్కడి నుంచి ఇన్స్పైర్ పొందినాము అంటే ఎక్కడి నుంచి అంటే దట్ ఈస్ అమెరికా నుంచి ఇన్స్పైర్ అయ్యి మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ వాటిని మన రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. రైట్. సో వన్ మోర్ క్వశ్చన్ ఇస్ దేర్. ఇట్ ఈస్ అ వెరీ చిన్న క్వశ్చన్ ఏంటంటే మాగ్నా కార్టా. నిన్న మీకు చెప్పిన నేను మాగ్నా కార్టా అంటే ఏంటి? ద గ్రేట్ చార్టర్ ఆఫ్ ఫ్రీడమ్స్. మాగ్నా కార్టా మీన్స్ ఇట్స్ ది గ్రేట్ చార్టర్ ఆఫ్ ఫ్రీడమ్స్ అండి. ఓకేనా. ఫ్రీడమ్స్ గురించి అది ఒక గొప్ప అండ్ పెద్ద చార్టర్. అంటే చార్టర్ మీన్స్ ఇట్స్ ఏ అగ్రిమెంట్, అది ఒక ఒప్పందం. ఓకేనా. రైట్. మరి ద గ్రేట్ చార్టర్ ఆఫ్ ఫ్రీడమ్స్ అంటే మాగ్నా కార్టా. మరి ఈ యొక్క మాగ్నా కార్టాని భారతదేశంలో ఏదైనా ఒక భాగానికి మనం డిస్క్రైబ్ చేయాలి, ఏదైనా ఒక భాగాన్ని మనం మాగ్నా కార్టాగా పేర్కొనాలి అంటే ఏ భాగాన్ని పేర్కొనవచ్చు? Which part we can describe as Magna Carta in our constitution? దేనండి దీని గురించి మాట్లాడుకుంటున్నాం. Part 3, sir. అదే అనుకుంటున్నాను. Right. So part 3 ని మనం we can describe it as Magna Carta.
ఓకేనా. మాగ్నా కార్టాగా మనం ఈ యొక్క పార్ట్ 3 ని మనం పేర్కొనవచ్చు. మాగ్నా కార్టా అంటే ఏంటి అని మనం నిన్న చెప్పుకున్నాం. ఈ యొక్క మాగ్నా కార్టా అనేది ఎప్పుడంటే ఫస్ట్ టైం 1215. Who's the king at that time? It's a Britain, England king. England Raj. John's King John Edward. Yes, King right. John's. Very good. King John Edward. సో దీన్ని చేసిండు. సో ఈ మాగ్నా కార్టాను మనం ఏం చెప్పొచ్చు అంటే ద గ్రేట్ చార్టర్ ఆఫ్ ఫ్రీడమ్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎప్పుడైనా మీకు క్వశ్చన్ వచ్చింది భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని మనం మాగ్నా కార్టాతో పోల్చవచ్చు అంటే సో దట్ ఈస్ పార్ట్ 3 అండి. క్లియర్, రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దేర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బికాస్ ఫండమెంటల్ రైట్స్ మీన్స్ దిస్ పార్ట్ 3, ఇప్పుడు మనం చెప్పుకున్న పార్ట్ 3 ఏదైతే ఉందో దిస్ పార్ట్ 3 కంటైన్స్, ఈ పార్ట్ 3 లో ఏమున్నాయండి? Fundamental rights. Yes, fundamental rights are there. ఈ పార్ట్ 3 లో మనకి ఏమున్నాయి? ఫండమెంటల్ రైట్స్. బట్ దోస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్, ఆ యొక్క పార్ట్ 3 లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా లార్జ్ గా, అంటే చాలా చాలా విస్తృతంగా ఉన్నాయండి. ఫండమెంటల్ రైట్స్ చాలా లార్జ్ గా ఉన్నాయి, చాలా కంప్రహెన్సివ్ గా, అంటే వాటి గురించి చాలా కంప్లీట్ గా ఆ యొక్క పార్ట్ 3 లో పేర్కొనడం జరిగింది. అండ్ దోస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ ఫండమెంటల్ రైట్స్. I would say justiciable fundamental rights. అంటే పార్ట్ 3 contains ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ కాదండి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, బట్ దోస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ అంటున్నా నేను. జస్టిషియబుల్ ఫండమెంటల్ రైట్స్ ఏంటి సార్? జస్టిషియబుల్ అంటే ఏంటి? బాగానే చెప్పారు మీరు, జస్టిషియబుల్ అన్నారు. జస్టిషియబుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై అనే ఇద్దరు ఉన్నారు. పోనీ ఇక్కడ ఎక్స్ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎక్స్ యొక్క హక్కులు వైలేట్ చేయబడ్డాయండి, అంటే ఉల్లంఘించబడ్డాయి. చలో ఎక్స్ యొక్క హక్కులు ఉల్లంఘించబడినప్పుడు ఎక్స్ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్స్ కోర్ట్స్ కి వెళ్తాడండి. నా హక్కు వైలేట్ చేయబడింది, నా హక్కు ఉల్లంఘించబడింది అని చెప్పేసి ఎక్స్ కోర్టుకి వెళ్తే కోర్ట్ కెన్ మేక్ జడ్జ్మెంట్ ఆర్ కోర్ట్ కెన్ మేక్ డిటర్మినేషన్. ఒక నిర్ణయాన్ని కోర్టు చెప్పొచ్చు ఆయన యొక్క హక్కుల పైన, రైట్? కోర్ట్ కెన్ మేక్ జడ్జ్మెంట్ అని, ఒక కోర్టు ఒక జడ్జ్మెంట్ ని చేయొచ్చు. అచ్చా నీ హక్కులు ఉల్లంఘించబడ్డాయా, నీ హక్కులు వైలేట్ చేయబడ్డాయా అని చెప్పేసి ఆ యొక్క కేసుని కోర్టు తీసుకొని ఆ యొక్క దానిపైన ఒక జడ్జిమెంట్ ని ఇవ్వచ్చు. అప్పుడు ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో దట్ కెన్ బి ఎన్ఫోర్స్డ్, అది అమలు చేయబడుతుంది. ఓకేనా? సో అంటే ఏంటి ఇక్కడ జస్టిషియబుల్ ఫండమెంటల్ రైట్స్ అంటే నీ హక్కులు దెబ్బతిన్నప్పుడు నువ్వు కోర్ట్స్ కి వెళ్ళవచ్చు, కోర్ట్స్ ద్వారా నీ హక్కులని జస్టిషియబుల్ చేసుకోవచ్చు, అంటే నీ హక్కులని నువ్వు అమలు పరుచుకోవచ్చు. క్లియర్? Yes, sir. రైట్. సో నీ హక్కులను నువ్వు కోర్ట్స్ ద్వారా అమలు పరచుకోవచ్చు. అందుకే మనం ఏమంటున్నాం, పార్ట్ 3 లో పేర్కొన్న ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిషియబుల్. ఎందుకంటే న్యాయస్థానాల ద్వారా నీ హక్కుని నువ్వు మళ్ళీ పొందవచ్చు. నాయి ఉల్లంఘించబడ్డాయి, సో మళ్ళీ వాటిని మీరు ఎన్ఫోర్స్ చేయండి అని చెప్పేస్తే న్యాయస్థానాలు ఒక జడ్జ్మెంట్ ని మేక్ చేసి మళ్ళీ ఎన్ఫోర్స్ చేసే కెపాసిటీ ఉంటుంది, అమలు పరిచే కెపాసిటీ ఉంది. కాబట్టి సో దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్, జస్టిషియబుల్ ఫండమెంటల్ రైట్స్. అట్ ది సేమ్ టైం ఈ యొక్క పార్ట్ 3 లో కంటైన్ అయిన ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లార్జ్ అండ్ దే ఆర్ కంప్రహెన్సివ్. చాలా పెద్దగా, చాలా విస్తృతంగా వాటి గురించి రాయబడింది, కంప్లీట్ గా వాటి గురించి కూడా డిస్కస్ చేయబడిందండి. అదే విధంగా if you like compare to another constitutions, like if you take world constitutions, వరల్డ్ ప్రపంచంలో మీరు ఏ ఒక్క రాజ్యాంగాన్ని తీసుకోండి, if you compare that world constitutions, ఏ రాజ్యాంగాన్ని తీసుకున్నా సరే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పేర్కొన్న ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ ఎలాబొరేటెడ్, అంటే వాటి గురించి చాలా చాలా విస్తృతంగా పేర్కొన్నారండి. ఓకేనా? అంటే చాలా చాలా పెద్ద విస్తృతంగా, చాలా వాస్ట్ గా వాటి గురించి పేర్కొనడం జరిగింది. సో మన రాజ్యాంగంలో పేర్కొన్న ఫండమెంటల్ రైట్స్ ఎంత ఎలాబొరేట్ గా పేర్కొన్నారో ఇతర ఏ ఒక్క కాన్స్టిట్యూషన్ లో కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి అంత ఎలాబొరేటెడ్ గా పేర్కొనలేదు, ఇన్క్లూడింగ్ యుఎస్ఏ. అమెరికాతో పాటు ఏ రాజ్యాంగం కూడా ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ గురించి అంత ఎలాబొరేటెడ్ గా పేర్కొనలేదు. బట్ అవర్ కాన్స్టిట్యూషన్ లో, మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెన్షన్డ్ వెరీ ఎలాబొరేటెడ్ మేనర్. క్లియర్? రైట్. నేనేం చెప్పిన ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ లార్జ్ స్కేల్లో ఉన్నాయి, కాంప్రహెన్సివ్ గా ఉన్నాయి, ఎలాబొరేటెడ్ మేనర్ లో ఉన్నాయి అని చెప్పేసి చెప్పాను. వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అండి. ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని గ్యారంటీడ్, దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ బై హూమ్? ఎవరు ఈ యొక్క ప్రాథమిక హక్కులని గ్యారంటీ ఇస్తున్నారండి, హామీ ఇస్తున్నారు ఈ ప్రాథమిక హక్కులకి? రైట్. సో
దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం హామీ ఇస్తుందండి. ఓకేనా? ఈ యొక్క ప్రాథమిక హక్కులకి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఇస్తుంది. ఎవరికి గ్యారంటీ ఇస్తుంది మరి? నీకు, నాకు, XYZ అందరికి, పీపుల్, ప్రజలకి. ఓకేనా? సో దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ టు ఆల్ ద పర్సన్స్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. ఓకే, సో ఈ యొక్క ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడుతున్నాయి, రాజ్యాంగం ద్వారా జస్ట్ గ్యారంటీ చేయబడుతున్నాయి కాన్స్టిట్యూషన్ ద్వారా. ఎవరికి? అందరి పర్సన్స్ కి, దేశంలో ఉన్న అందరి పర్సన్స్ కి, అందరి వ్యక్తులకి, వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్, ఏ విధమైన వివక్ష లేకుండా ఇవి రాజ్యాంగం ద్వారా దేశంలో ఉన్న ప్రజలందరికీ హామీ ఇవ్వబడుతున్నాయండి ఈ యొక్క ప్రాథమిక హక్కులు. క్లియర్? రైట్. సో ఇది ఒక అంశం. నెక్స్ట్, దీస్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ upholding or strengthening or protecting. These fundamental rights are upholding the equality, dignity and LPI. What I am trying to tell you, LPI, I will tell you what is LPI, and unity. Okay, these fundamental rights are upholding the equality, dignity, LPI and unity. Okay, so equality and equality of individuals, dignity of individuals, and LPI means larger public interest. What am LPI అంటే ఏంటండి? లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే బహుళ ప్రజా ప్రయోజనము. తెలుగులో లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే బహుళ ప్రజా ప్రయోజనము. అండ్ యూనిటీ ఆఫ్ ది నేషన్, దేశం యొక్క ఐక్యత. అంటే దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అప్హోల్డింగ్ ద ఈక్వాలిటీ ఆఫ్ ది ఇండివిజువల్స్. వ్యక్తుల యొక్క సమానత్వాన్ని ఇవి ప్రొటెక్ట్ చేస్తున్నాయండి, ఇవి స్ట్రెంథెన్ చేస్తున్నాయి. డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్స్, వ్యక్తుల యొక్క మర్యాదని, డిగ్నిటీని, హోదాని ఇవి ప్రొటెక్ట్ చేస్తున్నాయి, ఇవి స్ట్రెంథెన్ చేస్తున్నాయి. లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజల యొక్క బహుళ ప్రజా ప్రయోజనాన్ని ఇవి ప్రొటెక్ట్ చేస్తున్నాయి, ఇవి స్ట్రెంథెన్ చేస్తున్నాయండి ఫండమెంటల్ రైట్స్. అండ్ యూనిటీ ఆఫ్ ది నేషన్, దేశం యొక్క యూనిటీని, ఐక్యతని, జాతి యొక్క ఐక్యతని ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ స్ట్రెంథెన్ చేస్తున్నాయి, ప్రొటెక్ట్ చేస్తున్నాయి. క్లియర్? రైట్. సో ఇవి ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన కొన్ని అంశాలు. నెక్స్ట్, మరి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెంట్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్. ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాయండి? సో దీస్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ ద ప్రమోట్ చేస్తున్నాయండి. దేన్ని ప్రమోట్ చేస్తున్నాయి? ప్రమోటింగ్ ద ఐడియల్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రమోటింగ్ ఐడియల్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ అంటే రాజకీయ ప్రజాస్వామ్యం. ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కులు మీకు పొలిటికల్ డెమోక్రసీని, రాజకీయ ప్రజాస్వామ్యం యొక్క ఐడియల్ అంటే ఐడియాలజీ, భావజాలాన్ని, రాజకీయ ప్రజాస్వామ్య భావజాలాన్ని ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రోత్సహిస్తున్నాయండి. ఓకేనా? అడుగుతారు రేపు. ప్రాథమిక హక్కులు ఏ యొక్క ఐడియల్ ఆఫ్ దానిని ప్రమోట్ చేస్తున్నాయి అంటే, సో పొలిటికల్ డెమోక్రసీ అండి. ఐడియల్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీని ప్రాథమిక హక్కులు మనకి ప్రమోట్ చేస్తున్నాయి. సో యూ షుడ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో. అండ్ నెక్స్ట్, దీస్ ఫండమెంటల్ రైట్స్ ప్రివెంట్ అథారిటేరియన్. ఓకే, అథారిటేరియన్ రూల్. ఈ ప్రాథమిక హక్కులు అథారిటేరియన్ రూల్ ని ప్రివెంట్ చేస్తున్నాయి, అంటే స్టాప్ చేస్తున్నాయి, వద్దని చెప్తున్నాయి. ఏ రూల్ ని? అథారిటేరియన్ రూల్ ని. అండ్ ఈ యొక్క ప్రాథమిక హక్కులు ఒక డెస్పాటిక్ రూల్ అండి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యు, డెస్పాటిక్ రూల్. ఒక డెస్పాటిక్ రూల్ ని కూడా ప్రివెంట్ చేస్తున్నాయి, స్టాప్ చేస్తున్నాయి. రైట్. సో మరి అథారిటేరియన్ రూల్ అంటే ఏంటి? డెస్పాటిక్ రూల్ అంటే ఏంటి? అథారిటేరియన్ రూల్ అంటే యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ యాజ్ యువర్ విష్. అంటే నీ యొక్క ఫ్రీడమ్స్ ప్రకారము, నీకున్న విషెస్ ప్రకారము నువ్వు పనిచేయడానికి ఆస్కారం లేదు. ఓకేనా? యు ఆర్ ఆబ్లిగేటరీ టు యు ఆర్ కంపైల్డ్ అండి. అంటే మీరు ఒక వ్యక్తి చెప్పిన దానికి ఆయన చెప్పినట్లే చేయాలి, ఆయన చెప్పిన కండిషన్స్ తోనే చేయాలి. మీ స్వంతంగా మీరు ఏం చేసుకోవడానికి లేదు. ఓకేనా? మీ స్వేచ్ఛ ప్రకారము, మీ యొక్క స్వతంత్రంగా నేను ఈ పని చేస్తా, నో. అట్లా మీకు ఎలాంటి స్వేచ్ఛలు, ఎలాంటి ఫ్రీడమ్ అనేది అలో చేయబడదండి ఈ యొక్క అథారిటేరియన్ రూల్. కాబట్టి ఈ యొక్క అథారిటేరియన్ రూల్, సో ఆ విధంగా మీ యొక్క స్వేచ్ఛని హరించే, మీ యొక్క ఫ్రీడమ్ ఏదైతే ఉందో, మీ యొక్క ఫ్రీడమ్ ని హరించే ఈ యొక్క రూల్ ఏదైతే ఉందో, ఇలాంటి రూల్ ని ప్రాథమిక హక్కులు ప్రివెంట్ చేస్తాయి, స్టాప్ చేస్తాయి. నో, we are not allowing those kind of authoritarian rule. అలాంటి అథారిటేరియన్ రూల్ ని ప్రాథమిక హక్కులు అలో చేయవు. అండ్ నెక్స్ట్, డెస్పాటిక్ రూల్.
డెస్పాటిక్ రూల్ అంటే ఏంటి? ఆల్ ద పవర్ ఏదైతే ఉందో అల్టిమేట్ పవర్ అండి, హ్యూజ్ పవర్, అల్టిమేట్ పవర్ అనేది రాజు దగ్గర ఉంటుంది. అంటే ప్రజలకి సంబంధించి, అంటే ఓవర్ ద పీపుల్, ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క పవర్ అంతా, అల్టిమేట్ పవర్ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన దగ్గర ఉండి ఏం చేస్తాడు? ఆ యొక్క పవర్ ని చాలా అన్ఫేర్ గా యూజ్ చేస్తాడు, చాలా క్రూయల్ గా యూజ్ చేస్తాడు ఆ యొక్క పవర్ ని. సో అలాంటి పవర్ అనేది ఉంటుంది. ఆ యొక్క పవర్ అనేది క్రూయల్ గా యూజ్ చేయబడుతుందండి ఈ యొక్క డెస్పాటిక్ రూల్ లో. కాబట్టి ఆ యొక్క క్రూయల్ గా యూజ్ చేయబడే పవర్ లాగా ఇక్కడ అలాంటి పరిపాలనని, అలాంటి అన్ఫేర్ రూల్ ని ఈ యొక్క ప్రాథమిక హక్కులు ప్రివెంట్ చేస్తాయండి, స్టాప్ చేస్తాయి. క్లియర్? రైట్. ఈ విధంగా అథారిటేరియన్ రూల్ ని అండ్ డెస్పాటిక్ రూల్ ని ప్రాథమిక హక్కులు ఎలో చేయవు, అవి ఆఫ్ చేయడం జరుగుతుంది, స్టాప్ చేయడం జరుగుతుంది. రైట్. మరి ప్రాథమిక హక్కులు దేన్ని ప్రొటెక్ట్ చేస్తాయి, దేన్ని రక్షిస్తాయి? సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టింగ్ లిబర్టీస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ది పీపుల్, ఫ్రీడమ్స్ ఆఫ్ ది పీపుల్. సో ప్రజల యొక్క లిబర్టీస్ అండి, ప్రజల యొక్క లిబర్టీస్ ని ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. ప్రజల యొక్క ఫ్రీడమ్, స్వేచ్ఛ ఏదైతే ఉందో, ప్రజలకు ఉన్న స్వేచ్ఛని అండ్ స్వాతంత్ర్యాన్ని ఇవి రక్షిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లిబర్టీ అంటే ఏంటి? మీకు నచ్చినట్లు మీరు ఉండరు, మీకు ఎలా, హౌ యూ లైక్, మీ యొక్క వే ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, మీ యొక్క వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఎనీవేర్ యూ కెన్ గో. మీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళొచ్చు, అంటే మీ స్వేచ్ఛ ప్రకారం మీరు చేసుకోవచ్చు అండి. ఆ విధంగా మీ యొక్క స్వేచ్ఛలని ప్రొటెక్ట్ చేస్తుంది ఫండమెంటల్ రైట్స్. అండ్ ఫ్రీడమ్, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయరు, మీ యొక్క పనుల పైన ఎవరు లిమిటేషన్స్ అంటే పరిమితులు విధించరు. మీ యొక్క స్వాతంత్రం ప్రకారము, మీ యొక్క ఇండివిజువల్ ఏదైతే డిటర్మినేషన్ ఉంటుందో ఆ యొక్క ఇండివిజువల్ డిటర్మినేషన్ ప్రకారం చేయొచ్చు. ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్ మీ యొక్క లిబర్టీస్ ని, మీ యొక్క ఫ్రీడమ్స్ ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ యొక్క యూజువల్ గా మన యొక్క ఫ్రీడమ్ ని, మన యొక్క లిబర్టీస్ ఎవరైతే ఉన్నాయో, ప్రజలకి, పీపుల్ కున్న లిబర్టీస్ ని అండ్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో, ఈ ఫ్రీడమ్స్ ని యూజువల్ గా ఎవరు ఇన్వైట్ చేస్తారు, ఎవరు ఇన్విజిన్ చేస్తారు? ఎవరంటే స్టేట్ అండి. స్టేట్ చేస్తుంది, అంటే ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వము మన యొక్క స్వేచ్ఛలని, లిబర్టీస్ ని, ఫ్రీడమ్ ని ఆక్యుపై చేయకుండా, మన యొక్క ఫ్రీడమ్స్ ని ఆక్రమించకుండా ఈ యొక్క ప్రాథమిక హక్కులు అనేవి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రభుత్వం నుంచి మన యొక్క స్వేచ్ఛలని కాపాడుతుంది, ప్రభుత్వం నుంచి మన యొక్క స్వతంత్రాన్ని, ఫ్రీడమ్స్ ని కూడా ఈ యొక్క ప్రాథమిక హక్కులు కాపాడడం జరుగుతుంది. క్లియర్? రైట్. సో ఇది దీనికి సంబంధించి. And next, some more points are there and we'll look at on that. Yes. Right. చలో, ఇక్కడ మనం చూసినట్లయితే ఫండమెంటల్ రైట్స్ వర్క్స్ పని చేస్తాయి. దేనికోసం? లిమిటేషన్స్ అండి, లిమిటేషన్స్. ఫండమెంటల్ రైట్స్ లిమిటేషన్స్ ఆన్ టైరానీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఆర్బిటరీ లాస్ ఆఫ్ ది లెజిస్లేచర్. ఫండమెంటల్ రైట్స్ అంట లిమిటేషన్స్ ఇస్తున్నాయంటండి. ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు పరిమితులు విధిస్తున్నాయంట. దేనిపైన? టైరానీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఆర్బిటరీ లాస్. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? కార్యనిర్వాహక శాఖ. టైరానీ అంటే ఏంటండి? కార్యనిర్వాహక శాఖ యొక్క క్రూరమైన చర్యలకి, నిరంకుశమైన చర్యలు, అంటే చాలా క్రూయల్ యాక్టివిటీస్ చేస్తుంది కదా కార్యనిర్వాహక శాఖ. ఒక ఇంజస్టిస్ యాక్టివిటీ, ఒక అన్యాయమైన కార్యక్రమాలని ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ చేసినప్పుడు, ఒక క్రూయల్ యాక్టివిటీస్ ని ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ చేసినప్పుడు, ఆ యొక్క టైరానీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ యొక్క క్రూరమైన చర్యలని ఈ యొక్క ప్రాథమిక హక్కులు లిమిటేషన్ చేసే విధంగా పనిచేస్తాయండి. పరిమితులు విధించే విధంగా పనిచేస్తే ప్రాథమిక హక్కులు, అయ్యా ఎగ్జిక్యూటివ్, మై డియర్ ఎగ్జిక్యూటివ్, యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ టైరానీ యాక్ట్స్. నువ్వు ఈ విధంగా ఈ యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో, క్రూరమైన చర్యలని, ఇన్జస్టిస్ చర్యలని నువ్వు చేయడానికి వీలేదు అని చెప్పేసి ఇవి లిమిటేషన్స్ విధిస్తాయి. అదే విధంగా ఆర్బిటరీ లాస్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఉంది. లెజిస్లేచర్ చేసే ఆర్బిటరీ లాస్ అంటే అన్ఫేర్ లాస్ అండి. వి వుడ్ సే సింపుల్లీ అన్ఫేర్ లాస్, ఇన్జస్టిస్ లాస్. పక్షపాతంగా అంటే లెజిస్లేచర్ చేసే పక్షపాతమైన చట్టాలు ఏవైతే ఉంటాయో, అన్ఫేర్ లాస్ ఏవైతే ఉంటాయో, ఆ యొక్క అన్ఫేర్ లాస్ పైన కూడా ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి లిమిటేషన్స్ విధించడం జరుగుతుంది. క్లియర్ గైస్? So this is also one thing. And next, fundamental rights establishes. ప్రాథమిక హక్కులు దేన్ని స్థాపిస్తాయండి? ఏమి ఎస్టాబ్లిష్ చేస్తాయి? సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. వాట్ ఈస్ ద ఎయిమ్ టు ఎస్టాబ్లిష్? ప్రాథమిక హక్కులు దేనిని స్థాపించడాన్ని తమ యొక్క ఎయిమ్ గా పెట్టుకున్నాయి, తమ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నాయి, తమ యొక్క ఉద్దేశంగా పెట్టుకున్నాయి. అంటే దట్ ఈస్ ఏ గవర్నమెంట్ ఆఫ్ లాస్ అండ్ నాట్ ఆఫ్ మ్యాన్.
ఏ గవర్నమెంట్ ఆఫ్ లాస్, నాట్ ఆఫ్ మ్యాన్. రైట్ అండి. అంటే ప్రాథమిక హక్కులు దేన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయంటే ఒక శాసనబద్ధమైన ప్రభుత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయండి. అంటే ఒక శాసనబద్ధమైన ప్రభుత్వం ఉండాలి, కానీ ఒక మనిషి ద్వారా ఉన్న ప్రభుత్వం ఉండకూడదు. నాట్ ఏ గవర్నమెంట్ నాట్ ఆఫ్ మ్యాన్, ఏ గవర్నమెంట్ ఆఫ్ లాస్. అంటే చట్టాల ద్వారా ప్రభుత్వం నడవాలి, శాసనాల ద్వారా ప్రభుత్వం అనేది ఉండాలి, కానీ ఒక మనిషి ద్వారా ఒక ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక అథారిటేరియన్, ఒక డెస్పాటిజం, ఒక డిక్టేటర్షిప్ లాగా ప్రభుత్వం పనిచేయకూడదు. ఒక మనిషి ఆధారిత ప్రభుత్వం ఉండకూడదు, చట్ట ఆధారిత ప్రభుత్వం ఉండాలి, శాసన ఆధారిత ప్రభుత్వం ఉండాలి. అంటే ఏ గవర్నమెంట్ ఆఫ్ లాస్ అనేది ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ స్థాపించాలి అని చెప్పేసి ఎయిమ్ గా పెట్టుకోవడం జరిగింది. క్లియర్ అండి? రైట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దేర్, దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అసలు వీటికి ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకు అంటున్నారు అంటే వీటిని ప్రాథమిక హక్కులు అని చెప్పేసి ఎందుకు మనం ప్రాథమిక హక్కులు అని పేర్కొంటున్నాం అంటే దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ guaranteed and protected by the constitution. In India, our constitution is a fundamental and basic law. Okay, so ఈ యొక్క ప్రాథమిక హక్కులు అనేవి మన రాజ్యాంగం ద్వారా గ్యారంటీ చేయబడ్డాయి. అంటే మన రాజ్యాంగం హామీ ఇచ్చింది యొక్క ప్రాథమిక హక్కులని, మన రాజ్యాంగం ప్రొటెక్ట్ చేసింది యొక్క ప్రాథమిక హక్కులని. కాబట్టి మనం ఈ యొక్క వీటిని ఫండమెంటల్ రైట్స్ అని పేర్కొన్నాం. రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అనేది దేశం యొక్క ప్రాథమిక చట్టము, దేశం యొక్క మౌలిక చట్టము. ఇట్స్ ఏ ఫండమెంటల్ లా, ఇట్స్ ఏ బేసిక్ లా ఆఫ్ ది ల్యాండ్. ఆ యొక్క ఫండమెంటల్ లానే ఈ యొక్క ప్రాథమిక హక్కులని గ్యారంటీ చేసింది కాబట్టి మనం వాటిని ఫండమెంటల్ రైట్స్ గా పేర్కొన్నాం. అంతేకాదండి, ఈ ప్రాథమిక హక్కులని మనం ఎందుకు ప్రాథమిక హక్కులు అని చెప్పినామంటే, సో ప్రాథమిక హక్కులు అనేవి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి సహకరిస్తాయండి. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ అంటే వ్యక్తుల యొక్క ఆల్ రౌండ్ డెవలప్మెంట్, అంటే సర్వతోముఖాభివృద్ధికి. ప్రతి ఒక్క యాంగిల్లో ఇది వ్యక్తి డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ MIMS. ఎం అంటే ఏంటండి? మీ యొక్క మెంటల్లీ, ఓకే, సో మెటీరియల్, అండ్ I మీన్స్ ఇంటెలెక్చువల్, అండ్ M మీన్స్ మోరల్, అండ్ S మీన్స్ స్పిరిచువల్. సో మెటీరియల్ అంటే మీరు భౌతికంగా అభివృద్ధి చెందడానికి ఇవి దోహదపడతాయి, అండ్ ఇంటెలెక్చువల్ అంటే మేధోపరంగా డెవలప్ కావడానికి ఇవి దోహదపడతాయి, అండ్ మోరల్ అంటే నైతికంగా మీ అభివృద్ధికి దోహదపడతాయి, అండ్ స్పిరిచువల్ అంటే ఇట్స్ లైక్ భక్తి టైప్ లో మీరు డెవలప్ కావడానికి సో ఇవి దోహదపడతాయి. సో మీ యొక్క ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి, మీ యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఇవి దోహదపడుతున్నాయి. కాబట్టి వీటిని ప్రాథమిక హక్కులు, మౌలిక హక్కులు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. క్లియర్ గైస్? సో మెటీరియల్ అండ్ ఇంటెలెక్చువల్ అండ్ మోరల్ అండ్ స్పిరిచువల్, సో ఈ విధంగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కి ఈ యొక్క ప్రాథమిక హక్కులు అనేవి మనకి దోహదపడడం జరుగుతుంది. క్లియర్ గైస్? సో దిస్ ఈస్ టుడేస్ టాపిక్.